ఫైనల్లీ మేము అసలు కేరళ ట్రిప్ వేయడానికి ముఖ్య కారణం అయితే ఈ కనిపిస్తున్న మరియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కాలేజ్ అండి. మెయిన్ థింగ్ ఇక్కడ మాకు మేనేజ్మెంట్ ఫెస్ట్ అయితే ఉంది. దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం మాత్రమే వచ్చాము. చూస్తున్నారు కదా, మన వాళ్ళందరూ వెళ్తున్నారు. ఎంత పెద్ద కాలేజ్, చాలా కొండపైన, ఎన్నో వేల మీటర్ల కొండపైన ఉంది ఇది. మబ్బుల్లో కలిసిపోయింది. ఇంకా నేను ఈవినింగ్ అయితే దీని లుక్ చాలా బాగుంటుంది అంటున్నారు. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఈలోపు ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో కాలేజ్ లోపలికి అయితే వచ్చామండి. చూస్తున్నారు కదా, మేము హెచ్ఆర్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. నేను, సాయి పవన్, గణేష్, ఇంకా హర్ష. గణేష్ అంటే నేను, ఇంకో గణేష్ కూడా ఉన్నాడు మా దాంట్లో. చూపిస్తా తర్వాత వాడిని కూడా. ఇక్కడ రిజిస్ట్రేషన్ మాది ఆన్లైన్లో అయిపోయింది. ఇప్పుడు రాగానే మాకు ఫస్ట్ ఏవో జిప్ లైన్ గిఫ్ట్ వోచర్స్ అంట 50% ఆఫర్ ఉన్నాయి. ఇవి 6 ఇచ్చారు. ఇవి ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది ఇది కదా ఇంకా తెలియదు. వీటి మీద 4 నెంబర్స్, QR కోడ్స్ ఏవో ఉన్నాయి. చూద్దాం. ఇదైతే అసలు మిస్ చేయకూడదురా మనం. దీంతో పాటు వీళ్ళ కాలేజ్కి సంబంధించిన పాంప్లెట్స్ కొని ఇచ్చారు. అండ్ మా అందరికి సంబంధించిన ఐడి కార్డ్స్. అది కూడా ఏంటి అది HR17. యా, మా టీమ్ లీడ్ సాయి పవన్. సో ఇది మొత్తం వాడినే హోల్డ్ చేసుకోమని అట్లా జాగ్రత్తగా ఇచ్చారండి. ఇంతేనారా ఇచ్చింది, ఇంకా ఇంకేమీ లేదా? సో ప్రస్తుతానికి అయితే ఇవి ఉన్నాయి. ఫుడ్ టోకెన్స్ అవి కూడా వచ్చాయండి. ఫుడ్ తినేటప్పుడు చూపించడానికి కుదరదో నాకే తెలియదు. ఫుడ్ రివ్యూ అయితే మీకు ఇస్తా. ఫైనల్లీ Day 1 ఈవెంట్స్ అయితే అయిపోయినాయండి. నేను డ్యూ టు ఏదైనా కానీ లోపలన్నీ చూపించలేకపోయాను క్లాస్ రూమ్స్లో. ఎందుకంటే ఇంకా అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఆ రౌండ్స్కి తగినట్లు వాళ్ళు మా దగ్గర నుంచి ఫోన్స్ తీసేసుకున్నారు. సో నేనేమీ తీయలేకపోయా వీడియోస్. సో నేను చెప్తా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఏంటి మొత్తం కూడా. రౌండ్ 1, రౌండ్ 2 చాలా బాగా జరిగినాయండి. రౌండ్ 3కి సెలెక్ట్ అయ్యాము. అదేం జరిగింది, ఎలా జరిగింది అనేది తెలియదు. చూద్దాం. ఇప్పుడు ఇక్కడే ఏవో కల్చరల్ ఈవెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాను. ఈవెంట్స్ ఎట్లా ఉంటవి ఏంటి అనేది మొత్తం కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. अपनी चरम सीमा पर पहुंच चुका है।
చూశారు కదండి, కల్చరల్ ఈవెంట్స్ కూడా ఎంతో బాగా జరిగినాయి. సాయి గణేష్ అన్న ఒకడు ఉన్నాడు, వాడిని పరిచయం చేస్తా అన్నా కదా, వీడే. ఒకసారి హాయ్ చెప్పరా మా వాళ్ళందరికీ. హాయ్ గైస్. అసలు డ్యాన్సింగ్, సింగింగ్, స్క్రిప్ట్ మేకింగ్ అన్నీ కూడా ఎంతో బాగా చేశారు. మీరు చూస్తే మీకే అర్థమైపోయింది. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ వీళ్ళ హాస్పిటాలిటీ ఒక ప్లానింగ్ ఎట్లా ఉందంటే, ప్లానింగ్ ఇప్పుడు చూడండి. మాకు ఈ కాలేజ్లో వాళ్ళు ఇచ్చిన స్టూడెంట్ ఐడి ఇది చూస్తున్నారు కదా, దీని మీద నా పేరు, నేను ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, ఏ కాలేజ్ నుంచి వచ్చాను, మొత్తం అన్నీ ఉంటాయి. ఇదే ఐడి కార్డుతో నా కాలేజ్లోకి ఎంట్రీ అండ్ నా ట్రాన్స్పోర్టేషన్కి పాస్ అండ్ ఆల్సో నా ఫుడ్ టోకెన్స్. చూస్తున్నారు కదా, ఈ హోల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. మార్నింగ్ టిఫిన్కి అప్పుడు ఒకటి, ఈవినింగ్ లంచ్ అప్పుడు ఒకటి, ఆఫ్టర్నూన్ లంచ్ అప్పుడు ఒకటి, ఈవినింగ్ స్నాక్స్కి ఒకటి, అలా ఉన్న 2 days 3 times, టోటల్ 6 holes. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం అన్నిటికీ కలిపి ఇదే. అదే మన కాలేజ్లో అయితే ఐడి కార్డు ఒకటి, ఫుడ్ టోకెన్స్ ఒకటి, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ గురించి నేను చెప్పవసరం, మీకు తెలిసిందే. ఇంకా ఈవెంట్స్ దగ్గరికి వచ్చేస్తే బయట స్టేట్స్కి వచ్చినప్పుడు చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. మేము హెచ్ఆర్ రౌండ్ 3లో బెంగళూరు ఐఏఎం వాళ్ళతో ఓడిపోయాము. అండ్ ఫైనల్లీ మరియన్ ఇన్స్టిట్యూట్లో మా పని అయితే అయిపోయిందండి. ఓకే అండి, ఇంకా ఈ కేరళ వ్లాగ్ ఇక్కడితో శుభం. టాటా, బాయ్ బాయ్.